హైదరాబాద్ ఫిలిం నగర్లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి 2 మృతి చెందారు. 6గురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనానికి చెందిన 10కి పైగా పిల్లర్లు ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. ప్రొక్లైనర్ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది పనిచేస్తుండగా 7గురు సురక్షితంగా బయటపడ్డారు. కల్చరల్ క్లబ్ వద్ద భవన నిర్మాణానికి అనుమతులు లేవని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఆ స్థలం కోర్టు వివాదంలో ఉండగానే నిర్మాణాలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. నైట్ 11 o'clock నుంచి మాక్సిమం 11 o'clock నుంచి ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది. వచ్చిన ఒక 10 to 15 మెంబర్స్ దాకా ఇక్కడ వర్కర్స్ పని చేస్తున్నారు. ఆ నైట్ నుంచి ఏమీ కానీ అట్లాంటి మాకేమీ అంటే భయంకరమైన అంటే సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏదైనా ఈ సౌండ్ ఇవన్నీ రావడం అట్లాంటిది అయితే మాకేం రాలేదు. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ గా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లోపల అయిపోతుంది. అయిపోయే లోపల ఈ సంఘటన సడన్ గా జరిగిపోయింది. అంటే మాక్సిమం ఇక్కడ డ్యూటీ రిపోర్ట్ చేసింది అయితే 15 మెంబర్స్ ఉన్నారు సార్. వర్క్ చేసేది మాత్రం 8 to 10 మెంబర్స్ దాకా పైన వర్క్ చేస్తున్నారు. కింద మాత్రం మాక్సిమం ఎవరు లేరు. మా స్టాఫ్ కూడా ఆల్రెడీ 8 o'clock వాళ్ళంతా డిప్లాయ్మెంట్ అయిపోయింది. వాళ్ళంతా కూడా డ్యూటీలో ఉన్నారు. అది డ్యూటీ ఎక్కి కూడా 4 hours అయిపోయింది మా వాళ్ళు కూడా. ఇది 11:30 12 o'clock మధ్యలో జరిగింది సార్. ఇది స్లాబ్ నైట్ జరిగింది. నైట్ స్లాబ్ వేస్తున్నారు. స్లాబ్ వేసినప్పుడు కూడా మాకేమీ అట్లాంటివి అయితే ఏమీ వినిపించలేదు. ఇది కంప్లీట్ అయిపోయే మూమెంట్లో సడన్ గా ఇది జరిగింది. మరి అది ఏ రకంగా జరిగింది ఏందనేది దాని గురించి మనం స్లాబ్ మార్నింగ్ వరకు అయిపోయింది. ఎండింగ్ వరకు ఇంకా లాస్ట్ ఒక ఆర్ఎంసీ బండి అదొకటి అన్లోడ్ అయిపోతే అయిపోయినట్టే వర్క్ అయిపోయే మూమెంట్ వర్క్ నడుస్తుండగానే ఇది సడన్ గా ఇట్లా జరిగింది.